నరసింహారెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న మీకు కీలకంగా రామచంద్రరెడ్డి గారు విలువైన ప్రశ్న ఏంటంటే, సరే 1 సంవత్సరం టెంపరీగా ఆ రోజున పరిస్థితులు పెట్టాం కానీ అది 10 ఏళ్ళు కొనసాగింది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా కనీసం మీరు నీటి కేటాయింపులు ఫైనల్ కేటాయింపులు జరిగేదాకా అసలు మనకి టోటల్ కేటాయింపులు వచ్చిందే అన్యాయం జరిగిందని ఒక చర్చ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది నీటి కేటాయింపులు అని కృష్ణారేవర్లు. సరే ఆ నీటి కేటాయింపులు కనీసం 2 రాష్ట్రాల మధ్య పంపకంలో కూడా డిలే అవుతున్నప్పుడు ఎందుకని ఈ 50-50 ఫార్ములా అంతకుముందు పెట్టలేదు? అది జరగకుండా ఈ 1 ఇయర్ టర్మ్ అయిపోయాక 2వ సంవత్సరం 3వ సంవత్సరం మేము దీనికి ఒప్పుకోమని ఎందుకు అడ్డం జరగలేదన్నది ఒకటి. ఇప్పుడైనా ఈ ఫైట్ చేద్దామా గట్టిగా అడుగుతా ఉన్నారు. క్రానలాజికల్ గా డేట్లతో సహా చెప్తున్నాను. 2014 జూలై 14 నాడు ఏమంటే ఒక్క నెల కూడా కాలే రాష్ట్రం ఏర్పడి. రామచంద్రరావు గారికి ఆ డేట్లు తెలియకపోతే అయితే తెలుసుకోమనండి. 28 లెటర్లు రాసినాము. ప్లస్ మీ సుప్రీంకోర్టులో 1 ఇయర్ యాక్ట్ ప్రకారం 1 ఇయర్ లోపే కావాలని, 1 ఇయర్ కాకపోతే మనం సుప్రీంకోర్టు వెళ్ళొద్దని సుప్రీంకోర్టు 1 ఇయర్ లోపే వేసినాం. 12వ నెల 11వ నెలలు వేసినాం కోర్టులో కేసు. ఒకటి నీవు నిజంగా కానీ కాంప్రమైజ్ కేసు ఎందుకు వేస్తామంటే బీజేపీతో ఇంకో విషయం చెప్తాను. రామచంద్రరావు గారు అది తెలుసుకోకుండా చెప్తున్నారు. మీ రేవంత్ రెడ్డి గారే మొన్న అసెంబ్లీ సాక్షి ఒక విషయం చెప్తున్నారు. శ్రీనివాస్ గారు వారు గుర్తు చేస్తున్నారు. చెప్పండి. ఇది చట్టంలోనే ఉంది. 299 512 ముఖ్యమంత్రి గారు స్వయంగా సభలో చెప్పినారు. కేసీఆర్ గారి మీద ఆరోపణ వేసే క్రమంలో ఒక నిజం చెప్పినారు ఆయన. జయరాం రమేష్ జయపాల్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కేసీఆర్ అంత ముందు చెప్పింది కదా నా కన్నులోనే నడుస్తుందని. ఇది చట్టంలోనే 219 512 పెట్టినప్పుడు ఏం మాట్లాడలేదు కేసీఆర్ అంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారి బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టింది ఎవరు? మరి మీరెందుకు 299 512 రాస్తారు బిల్లులో? మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం సార్. ఇప్పుడు అది టెంపరీ అలొకేషన్, దాని మీద చర్చ కాదు. అది 1 ఇయర్ అయితే మీరు కోర్టుకు వెళ్ళారు, అగ్రీడ్. డిబేట్ పెట్టండి. మీరు కాగితాలు పట్టుకొని వస్తారు. రామచంద్ర గారిని కాగితాలు పట్టుకోమనండి. ఇది టెంపరీగా జరిగిందా? మీ చేసిన లెటర్లని ఇలా చెప్పి హరీశ్రావు గారు మీకు చెప్తాం. ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కావాల్సింది కిషోర్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి. 2 రాష్ట్రాలు ఒప్పుకుంటే చేసేది ఉంటే కేంద్ర పరిస్థితి ఏముండదు. రాష్ట్రాలు ఎప్పుడు ఏ రాష్ట్రము కిషోర్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రము నువ్వు ఇంత తీసుకో నేను ఇంత తీసుకోవాలి పంచాయతీ లేకుండా ఉంటే బోర్డు లేనికి ఏర్పాటు చేస్తాం. మనం అవసరమే లేదు. నీటి గోదావరి మీద జరిగినట్టుంది కదండి, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. చట్టంలో 1956 జల వివాదాల చట్టం ఎందుకు ఏర్పరిచింది? 56 ఇప్పుడు కాదు, 56లో ఏర్పడింది ఆ చట్టం. నెహ్రూ గారి టైంలో 56 జల వివాదాల చట్టం ఉందంటేనే ఆ చట్టమే పెట్టింది పార్లమెంట్. వివాదాలు ఉంటే, కొట్లాట్లుంటే, పంచాయతీలుంటే, గట్టు పంచాయతీలు కేంద్రం ఒట్టిగానే తప్పించుకొని ఇప్పుడు ట్రిబ్యునల్ నీవేం చేస్తామని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటే ట్రిబ్యునల్ లో చేర్చడం త్వరగా ఇప్పిస్తామని కేంద్రమే ప్రామిస్ చేసే. ఇలా మీరిద్దరు కొట్టుకొని మాకేం సంబంధం కేంద్రం తప్పించుకుంటే ఎంత అన్యాయం అండి ఇది? ఎంత అన్యాయం అండి? ఎవరు తప్పించుకున్నారండి? ఎవరు తప్పించుకోవట్లేదు ఇక్కడ. మీరు ఇప్పటి వరకు చేసిన లేకపోతే చేయని పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తెలంగాణకి నష్టమైంది అంటున్నాం కానీ ఎవరు తప్పించుకోవడానికి ఏం చూడట్లేదు. ఒక్కటికి కిషోర్ గారు మిమ్మల్ని వస్తారు. రామచంద్ర రెడ్డి గారు మీకు ఇస్తా. కిషోర్ గారు సరే, దీని నరసింహారెడ్డి గారు కొంచెం మీ పాయింట్ చెప్పారు. మనం ముగ్గురే ఉన్నాం కాబట్టి కొంచెం మల్టిపుల్ ఇష్యూస్ తీసుకుందాం. కిషోర్ గారు, ఇక్కడ రేపు ఒకటి ఇక్కడ నల్గొండలో బీఆర్ఎస్ ఒక సభ జరుపుతా ఉన్నది ఈ కేఆర్ఎంబి గురించి. ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకి రమ్మని అందరిని అడుగుతా ఉంది. ఎందుకని బీజేపీ దానికి స్పందన లేదు? ఇప్పుడు మేడిగడ్డలో ఏదో కొంత అయితే చూసాం, అది 1 కుంగిందా 4 కుంగినయా ఏం జరిగిందన్న దాని మీద ఒక అఖిలపక్షం లాగా అందరినీ రమ్మని వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఇన్వైట్ చేశారు. ఎందుకు వెళ్ళరండి బీజేపీ నాయకులు? నాకు అర్థం కాదు. ఒక్క విషయం అండి, ఇక్కడేమో సభ బీఆర్ఎస్ వారు పిలిచారు. 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండగా ఏం చేశారనేది ఇప్పుడే మనం చర్చించుకున్నాం. మన హక్కులన్నిటినీ తగ్గిస్తూ ఫస్ట్ గానే వాళ్ళు స్టాండ్ తీసుకోవడము మనకి నష్టమయ్యే విధంగా బిహేవ్ చేశారు. ఈ రోజు ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయకుండా, అది కూడా పెద్దగా 10 లక్షల కోట్లు ఏం లేదు, 100 కోట్లలో అలొకేట్ చేసి పనులు పూర్తి చేయాల్సిన ఇవి కూడా 10 కోట్లలో అది
అయిపోయింది. అందుకని వారేదో పిలిస్తే ఏదో ఈ రోజు కొత్తగా వచ్చి కృష్ణా రివర్ మీద 10 ఏండ్ల సంగతి మర్చిపోయి 10 ఏండ్లు అసలు ఒక్కరోజు కూడా దృష్టి సారించకుండా వచ్చి కుర్చీలు వేసుకుని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామన్న కేసీఆర్ గారు అసలు ఒక్క విషయంలోనూ పట్టించుకోకుండా, అది కూడా ఇంకా అసలు మన హక్కులు 2014 జూన్ 2 రోజు ఉన్న హక్కులు ఇంకా అసలు తగ్గించే విధంగా బిహేవ్ చేశారు. ఇక దానికైతే మనం అందరం పోయి అక్కడ చేయాల్సింది ఏమీ లేదనేది మీకు తెలిసిందే. ఇప్పుడు యువతలకు పోదామండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ మనకు అంతకుముందు అక్టోబర్ లోనే చెప్పింది. ఇగో ఈ మొత్తము బ్యారేజ్ మొత్తము చాలా అధ్వానంగా వేరియస్ డిజైన్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు కూడా లోపభూయిష్టంగా ఉంది. అందువల్ల అసలు మొత్తం బ్యారేజే కుంగిపోయే డేంజర్ ఉంది. కాబట్టి పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరమే వచ్చేటట్లు ఉంది అని చెప్పి ఒక మాట చెప్పింది. ఫర్దర్ స్టడీస్ చేయాలనింది. దాని తర్వాత అన్నారము, సుండిల్లా ఇవి కూడా ఇట్లాంటి ఇవే చూపిస్తున్నాయి, లక్షణాలే చూపిస్తున్నాయి. అవి రెండింటి భద్రత కూడా గ్యారంటీ చేయలేము. అదే సార్, వాటి మీద సందర్శనకే ముఖ్యమంత్రి గారే ఇవాళ ఆహ్వానించారు. ఒక్క విషయం అండి, ఒక్క విషయం నేను అదే చెప్తాను, అదే పాయింట్ చెప్తాను. ఇప్పుడు అంతకుముందు బీజేపీ వారు ముందుగా వెళ్ళి సందర్శించి వచ్చారు. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ వారు ఎవరిని రానియకుండా బ్యారికేడ్లు పెట్టారు. ఇదంతా తర్వాత విషయము. దాని తర్వాత ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళేసి వచ్చారండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత తెల్లారి ఏమన్నారు, దీన్ని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి రాష్ట్రపతి గారికి లెటర్ రాశారు. ఇప్పటికీ మనకు డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం వచ్చింది. జనవరి 7 అయిపోయింది, ఫిబ్రవరి 7 అయిపోయింది, ఈ రోజు 12వ తారీఖు వచ్చింది. రైట్, 65 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకా కూడా సందర్శనలు చూసి రావడము, చేసి రావడము ఏం చేస్తారు? చూసి వచ్చి అందరూ చేసి వచ్చారు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ రోజు డిస్కషన్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు వీరిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడటమే కానీ డైరెక్ట్ గా వాళ్ళే అసలు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి ఎలక్షన్ల ముందు అసలు నమూనాలు పెట్టి రాష్ట్ర మొత్తంలో ఇచ్చేసారు. కాళేశ్వరం ఏటీఎం వాళ్ళు అన్నారు, మీరు అన్నారు కానీ ఇవాళ అది కాదు కిషోర్ గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందరినీ గతంలో రాహుల్ గాంధీ గారు వెళ్ళినా, మీ ఎంపీలు వెళ్ళినా అదేదో అనఫిషియల్ ప్రతిపక్షాలకు వెళ్ళారు. ఇవాళ అధికార పక్షం పిలుస్తుంది, రమ్మని చూడమంటుంది. మీ సవాలు చూసేసి వచ్చాం కదా అందరము. మీకు ఒక్కటి ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత కూడా పోయి చూసి వద్దామనేది కాదండి. ఒక్క విషయం, అందరము చూసి వచ్చాము. రాహుల్ గాంధీ గారే చూసి వచ్చారు. దానికి సొల్యూషన్ కూడా చెప్పారు. సిబిఐ ఈడీ కేసులు అని చెప్పారు. గారికి లెటర్ రాశారు. 65 రోజులు అయినా గానీ ఇంతవరకు ఏమన్నా మాట్లాడితే విజిలెన్స్ కూడా కేసు లేదు, ఏసీబీ కేసు లేదు, సిబిఐది లేదు, ఈడీది లేదు. వారికి ఆహ్వాన పత్రిక జస్ట్ వచ్చి ఈ కేసుని డీల్ చేయండి అని చెప్పి ఒక్క లెటర్ సీఎం గారు రాస్తే అయిపోయేది. కానీ అందులో ఇది చేయరు. మన ఏసీబీ అయినా పూర్తిగా మన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉండే రిపోర్ట్ వచ్చింది కదా, ఆగండి. ఇప్పుడు జడ్జి ద్వారా జుడిషియల్ చేస్తామన్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఆ రోజు చెప్తేనే డిబేట్లలో చెప్పాను. జడ్జిలు ఈ రోజు మన హైకోర్టులో ఎంతమందిని ఫుల్ టైం జడ్జిలని ఫ్రీగా ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే కేసులు ఉన్నాయి. అది అవ్వదని చెప్పాను. ఈ రోజుకి అయిందేమో చెప్పమని. కాంగ్రెస్ కేవలం డిలేయింగ్ టాక్టిక్స్ చేస్తోంది. జరిగిన కుంభకోణాలు బయటికి పెంచే ప్రసక్తి లేదు. విజిలెన్స్ రిపోర్ట్ అంటారు, కేవలం రిపోర్ట్, కేవలం డాక్యుమెంట్స్ కలెక్షన్ కే గానీ ఒక కేసు పెట్టింది లేదు. కేసు పెట్టమని ఈడీ వస్తుంది, తెల్లారి ఈడీ వస్తుంది, ఐటీ డిపార్ట్మెంట్ వస్తుంది, కేసు పెట్టమని చెప్పండి. రైట్, కేసులు పెట్టరు. ఇంకా ప్రచారం చేసే కార్యక్రమాలు మీరు వెళ్ళి కూడా మాట్లాడొచ్చు. మీరు నేను అనేది ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ కాదు కిషోర్ గారు మీరు చెప్తున్నది ఎంపీల ఒక అడిగి వెళ్ళి చూసి రావటం కాదు, ఇన్ డెప్త్ చూడటానికి ప్రభుత్వం పిలుస్తా ఉంది. చూడటము అక్కడ క్లియర్ గా ఇప్పుడు న్యూస్ ఒకసారి రామచంద్ర గారు చెప్పండి. వీళ్ళేమన్నా కేసీఆర్ గారు పొలిటికల్ కాదు కదా, ప్రభుత్వం పిలుస్తున్నప్పుడు పొలిటికల్ కాదు కదా. ఎమ్మెల్యేలు పోయి ఇంజనీర్లు అండి, ఇంజనీర్లు కాకపోతే చెప్పండి. కాదు కిషోర్ గారు, మీరే చెప్పారు బీజేపీ ఎంపీలు వెళ్ళి చూసి వచ్చారని. విజయనేలు గారు ఎందుకు వెళ్ళారు? రైట్, ఓకే. రామచంద్ర గారు చెప్పండి. వారి మధ్యలో అగ్రిమెంట్ కావాలి అంతే. ఒక్క నిమిషం చెప్పండి సార్. డిలే చేయాలో అంత డిలే చేస్తారు. తెలంగాణ ప్రజలు మాత్రం మళ్ళీ మోసపోతారు. రైట్, రామచంద్ర గారు. ఇప్పుడు ఊళ్ళల్లో ఏదైనా ఒకటి డ్యామేజ్ అయిందని అంటే చాలా పొదపారి మౌకా మీదకి అని చెప్పేసి తీసుకుపోతారు. గతంలో కేసీఆర్ గారు పోనీయలే, ఆ రోజున కోర్టు పర్మిషన్ తీసుకున్నా పోనీ సందర్భం ఉన్నది. ఈ రోజున
అరే కట్టినోడిని రమ్మంటున్నాము, కట్టినోడికి సపోర్ట్ ఇచ్చినోడిని రమ్మంటున్నాము, మేము వస్తున్నాం అంటున్నాము. వస్తే కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది కదా. మీరు తెలంగాణ ప్రజల పక్షాన మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ ఇంత అవినీతి జరిగింది, నేను స్వయంగా చూసిన మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే పోయినామని చెప్పేసి చెప్పుకోవటానికి ఉంటది కదా. మీరు కేంద్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంట్ చేయడానికి ఉంటది కదా. మీరు రావటానికి మేము 100 సార్లు రిప్రజెంట్ సార్ ఒకసారి కిషోర్ గారు రామచంద్రెడ్డి గారు చాలా ఆయన మాట్లాడుతున్న కోఆపరేట్ చేయాలి, ఆయన చెప్పలేదు గారు. కానీ మీరు యాక్షన్ తీసుకోవట్లేరు. అందరికీ తెలిసిన విషయమే అక్కడ అవినీతి జరిగింది అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోవట్లేరు. మీరు కేవలం డేటా 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 అని చెప్పి యాక్షన్ తీసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం తీసుకుంటారు? ఇప్పుడు దాచిన 55 రోజుల్లో 65 రోజుల్లో మీరు ఎల్లో వచ్చేది కదా, అది సరిపోదా అంటున్నా. మీ రిప్రజెంటేషన్ ఉంటే కేంద్రానికి కేంద్రం రిప్రజెంటేషన్ ఉందండి. మీరు ఒక లెటర్ సంతకం తీసుకుంటామని సీటు రమ్మని చెప్పండి. మేము కేంద్రంకి వెళ్ళి కూర్చుంటాం, ఢిల్లీలో కూర్చుంటాం. కాదు కిషోర్ గారు మీ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మీరు ఇద్దరు బీఆర్ఎస్ కి సపోర్ట్ అని ఇన్నాళ్ళు ఆ విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాదు కిషోర్ గారు ప్రశ్న మిమ్మల్ని సపోర్ట్ అన్నారు. మరి ఆ సపోర్ట్ మీరు వాళ్ళు వెళ్ళి కాదని చెప్తే అయిపోతుంది కదా. ఒకసారి సంతకం పెడితే అయిపోయింది కదా. రైట్ రామచంద్రెడ్డి గారు చెప్పండి ప్లీజ్, ఎందుకంటే నేను మాట్లాడలేదు. చెప్పండి అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని మీ ఎంపీలు సందర్శించారు, ఓకే, ఎమ్మెల్యేలను సందర్శించడానికి ఎందుకు మన చెప్పటం లేదు? తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి హక్కు లేదా, అవకాశం లేదా, లేకుంటే బాధ్యత లేదా? తెలిసిన విషయాలండి, మళ్ళీ అన్ని తెలిసిన విషయాలే. కిషోర్ గారు ఆయన చెప్పలేమండి సార్, ఒక్క నిమిషం. ఆయన మాట్లాడే ప్రతిసారి మీరు ఇంటర్వ్యూ అయితే ఎట్లా కిషోర్ గారు? అది మా స్టాండ్. రైట్, మా స్టాండ్ ఏంటంటే ఇవన్నీ అందరికీ తెలిసినవే విషయాలే. రామచంద్రారెడ్డి గారు తెలియకుండానే మీరు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేసినాం, మేము కూడా చేసినాం. అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు యాక్షన్ కావాలి, కొంచెం డ్రామా కాదు. యాక్షన్ కావాలి, యాక్షన్ కావాలి, డ్రామా కాదు. కేసులు పెట్టండి సార్, కేసులు పెట్టండి. ఇంకొకటి కేసులు పెట్టండి, కేసుల గురించి మాట్లాడతా. కేసులు పెట్టండి. కేసులకు ఎప్పుడైనా కానీ అతని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కేసులకు పోతే రాజకీయ నాయకుల ఇన్ఫర్మేషన్ కావాలా మీకు? రాజకీయ నాయకుల ఇన్ఫర్మేషన్ కావాలా? ఒక దొంగతనం జరిగిందని తెలిస్తే కేసు పెట్టిన తర్వాత విచారణ చేస్తారు. విచారణ చేయాల్సింది మనమా? ఇప్పుడు రాజకీయ నాయకులది అయిపోయింది, పరీక్ష చేయడం అయిపోయింది, పోయి చూసి వచ్చిర్రు. అథారిటీ ఆల్రెడీ చెప్పింది. ఇంకేం చెప్తారు? మీరు నేను పోయి వచ్చి ఏం చేస్తాము? చెప్పండి రామచంద్ర గారు, చెప్పండి. కేసులు పెట్టండి, మీరు ప్రచారం చేస్తున్నారు అంతే. మీరు చెప్పండి రామచంద్ర గారు. నేను అడుగుతున్నా, నేను మొన్న ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ అన్ని శాఖల గురించి కూడా మొత్తం శ్వేతపత్రం విడుదల చేద్దామని చూస్తే ఇరిగేషన్ శాఖకు పోయేసరికి స్మితా సబర్వాల్ వచ్చేసి నాకు టెంపరీగా ఇచ్చింది సార్, నాకేం తెలియదు అని చెప్పింది. దాని గురించి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి ఒక అధికారి దగ్గర నుంచి రావాలి, దానికోసం ఎదురు చూస్తాను అని చెప్పాను. రెండవది, ఇది ప్రాక్టికల్ గా డబ్బులకు సంబంధించింది. రెండవది, కేంద్రం నుంచి ఒక కమిటీ వచ్చింది, దానికి నివేదిక ఇచ్చింది. మూడవది, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరినీ తీసుకోపోతే రేపు మాది తప్ప లేకుంటే గత ప్రభుత్వాన్ని తప్ప అని చెప్పేసి సాక్షులుగా ఉంటారు అన్న ఉద్దేశంతో గౌరవప్రదంగా వాళ్ళని పిలిచినప్పుడు రావాల్సిన బాధ్యత ఉంది. కిషోర్ గారు మీరు ఎవ్రీ మినిట్ ఆయన్ని అడ్డుకునే చెప్పలేదు. ఆఖరిగా నరసింహారెడ్డి గారు దీని మీద ఒక ఛాలెంజ్ గా సార్ మిమ్మల్ని కూడా ఆహ్వానం చేశారు, వాళ్ళు ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఎందుకు సార్? కిషోర్ గారు మిమ్మల్ని నరసింహారెడ్డి గారు అడుగుతున్నారు సార్. అందరము పోయి చూసి వచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు ఆపారన్నారు, ఈ రోజు రామచంద్రారెడ్డి గారు అనట్లేరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆపుతున్నారని. అందరూ చూసి వచ్చింది, అందరూ రూఢీ చేసుకున్నదే ఇది. కిషోర్ గారు మీరు సాంకేతికంగా మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఊరికైనా పొలిటికల్ గా చుట్టం వేరు, ప్రభుత్వం నుంచి వెళ్ళినప్పుడు చూసే తీరు వేరు. ఆ టైం కేసులు పెట్టండి,
కేసులు అరే పెట్టి మీ- ఇవన్నీ రైట్ ఆఖరిగా నరసింహారెడ్డి గారు కిషోర్ గారు కిషోర్ గారు వాయిస్ డౌన్ చేయండి ప్లీజ్. నరసింహారెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ఎవరిని వదిలిపెట్టారు? 65 రోజులు కేసు కూడా పెట్టరు మీరు. అందులో 65 రోజుల్లో కేసు కూడా పెట్టలేదు మీరు. అట్లా కాదు కిషోర్ గారు, మీరు 65 రోజుల్లో కేసు పెట్టలేదన్న దాని మీద పట్టుకొని 65 రోజుల్లో పరిపాలన అయిపోయిందా, 10 ఏళ్ల నుంచి ఉన్నాయి, బోర్డు ఉన్నాయి, దేశంలో పరిష్కారం కానీ కేసులు ఎప్పటివరకు అవుతుందో చెప్పమని చెప్తారా? మీరు వారిని అసలు మీరు ముందు వెళ్లకుండా మీరు ఒకసారి నరసింహారెడ్డి గారు అందరూ వెళ్ళొచ్చారు కదా సార్. నేను దాన్ని చెప్తున్నాను సార్, ప్రభుత్వం తెలిస్తే వెళ్ళటం వేరు, సాంకేతికంగా వివరాలు తెలుసుకునే హక్కు మీకు ఉంటుంది. లోతుగా మీరు ఇంజనీర్లు తీసుకొని వెళ్ళండి, సపోర్ట్ ఎవరొద్దన్నారు, అది కాదు కదా. మీరు రాజకీయంగా వెళ్ళి చూసి వచ్చి అది ఇది ఒకటే ఎట్లా? కిషోర్ గారు ఒకసారి నరసింహారెడ్డి గారు. అయ్యో అది అందరూ ఇండిపెండెంట్ గా వెళ్ళే వచ్చారు. మీరు ప్రచారం చేయడానికి వాడుతున్నప్పుడు రైట్ కిషోర్ గారు, సరే నరసింహారెడ్డి గారు ఆఖరిగా దీని గురించే మీరు కట్టిన ప్రాజెక్ట్ మీద మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి రమ్మంటున్నారు, మీరు ఎందుకు రారు? నరసింహారెడ్డి గారు ఉండాలి. అది రామచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ నరసింహారెడ్డి గారు అంటే ఇది తత్సారం చేస్తూ పోవాలి. నరసింహారెడ్డి గారు అసెంబ్లీలో రాయాలి, TRS ని రక్షించాలి. ఆగండి రామచంద్ర